హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు మనము ఎన్ఎస్డిఎల్ నెక్స్ట్ సిడిఎస్ఎల్ అంటే ఏంటో తెలుసుకుందాము. నెక్స్ట్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాం. ఎన్ఎస్డిఎల్ అంటే సింపుల్ అండి. మనం ఏదైనా షేర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కొన్ని కూడాను మన హిస్టరీ అనేది తెలుస్తుంది. అంటే ఎప్పుడు కొన్నారు, ఎంత కొన్నారు, ఎక్కడ బై చేశారు, ఎక్కడ సెల్ చేశారు అనేది అది ఎన్ఎస్డిఎల్ అయినా ఉండొచ్చు, నెక్స్ట్ సిడిఎస్ఎల్ అని ఉంటుంది. నెక్స్ట్ మనం ఒక షేర్ మార్కెట్ అకౌంట్ ఓపెన్ చేసాం అనుకోండి, అది సిడిఎస్ఎల్ అయినా ఉంటుంది, ఎన్ఎస్డిఎల్ అయినా ఉంటుంది. నెక్స్ట్ దానికి ఒక డిపి ఉంటుంది, డిపి ఐడి అని ఉంటుంది. నెక్స్ట్ క్లయింట్ ఐడి అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనము ఎన్ఎస్డిఎల్ లోని లాగిన్ అవ్వచ్చు. ఎలాగ లాగిన్ అవ్వాలనేది చూద్దాము. నెక్స్ట్ దాన్ని ఒకసారి ఎలాగ చేద్దాం, ఏంటి అసలు ఏ సైట్ ఏంటి అనేది చిన్న విశ్లేషణ చేద్దాం. ఓకే అండి, ఇవ్వండి ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసాను చూడండి. నేషనల్ సెక్యూరిటీ డిస్కవరీ లిమిటెడ్ అంటే ఇది మనం ఒక షేర్ మార్కెట్ అకౌంట్ కానీ, ఒక ఇన్సూరెన్స్ కానీ, ఒక మ్యూచువల్ ఫండ్ కానీ ఏవైనా కూడా తీసుకున్నా కూడాను దీంట్లో అనేది హిస్టరీ ఉంటుంది. దీని లాగిన్ ఎలా అవ్వాలి అనేది తర్వాత నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఫస్ట్ అనేది ఇది అసలు ఎన్ఎస్డిఎల్ అంటే ఏంటి, ఇది ఏం చేస్తుంది, నెక్స్ట్ సిడిఎస్ఎల్ అంటే ఏంటి అనేది చిన్న విశ్లేషణ చేద్దాం. ఇది ఎన్ఎస్డిఎల్ అండి. మనం కొనే షేర్స్ అనేది ఎక్కడ కొన్నాము, ఎలా చేసాము, ఎక్కడ హోల్డింగ్స్ ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి అనేది ఇదంతా కూడాను మన గవర్నమెంట్ అనేది మానిటరింగ్ చేస్తుంది. నేషనల్ సెక్యూరిటీ డిస్కవరీ లిమిటెడ్ అనేది ఎన్ఎస్డిఎల్ అనేది ఇది చేస్తుంది. దీనికి ఒకటి లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. నెక్స్ట్ దీనివల్ల లాభం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం లాగిన్ ఐడి, పాస్వర్డ్ మర్చిపోయినా కూడాను మన హిస్టరీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక షేర్ కొన్నాం, దానికి ఏంటి వచ్చిన బోనస్, నెక్స్ట్ డివిడెంట్ అవన్నీ కూడాను కంపెనీస్ అంటే మన బ్రోకరేజ్ కంపెనీస్ ఇస్తున్నాయా, లేకపోతే దాన్ని హోల్డ్ చేస్తున్నారా, లేకపోతే మన షేర్స్ ని ఏమాత్రం హోల్డింగ్ పెట్టారా అనేది కూడాను ఇది మానిటరింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో కూడాను మనం చూసుకోవచ్చు. అదే బ్రోకరేజ్ దేనికైనా హోల్డింగ్ పెట్టారా బ్రోకరేజ్ కంపెనీ, అలా కాకుండా ఇది అనేది మనం మానిటరింగ్ చేస్తే దీంట్లోని డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులోని డిఫరెంట్ వేస్ ఉంటాయండి. అంటే ఇందులోని స్పీడీ అని ఇవ్వండి, సర్వీసెస్ డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయండి. ఇవ్వండి స్పీడీ అని, ఐడియాస్ అని, స్టేజ్ డి అని, ఈ ఓటింగ్ అని, ఈ డెలివరీ ఇవన్నీ కూడాను ఎస్ఐపిసి డిఫరెంట్ నామినీని కూడాను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. ఇవ్వండి బిజినెస్ పార్ట్నర్స్, మొబైల్ యాప్స్ ఇవన్నీ కూడాను నెక్స్ట్ వీడియోలోని నేను కవర్ చేస్తాను. ఈ ఓటింగ్, డెలివరీ ఇది ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఇప్పుడు లైట్ గా టచ్ చేస్తాను. అసలు ఎన్ఎస్డిఎల్, ఈ ఎన్ఎస్డిఎల్ అనేది అకౌంట్ ఎవరైనా కూడాను ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి, డీపీగా యాక్టివేట్ చేసుకోండి. ఆ యాక్టివేట్ ఎలా చేయాలనేది కూడాను నేను చెప్తాను. నెక్స్ట్ సిడిఎస్ఎల్ ఇవ్వండి, ఇది సెంట్రల్ డిస్కవరీ సర్వీస్ అంటే ఒక ట్రేడింగ్ అకౌంట్, షేర్ మార్కెట్ ట్రేడింగ్ అకౌంట్. సిడిఎస్ఎల్ అయినా ఉండొచ్చు, ఎన్ఎస్డిఎల్ అయినా కూడాను ఉంటుంది. ఇవ్వండి ఇది కూడాను డిఫరెంట్, ఎక్కడ బై చేసాము, ఎక్కడ సెల్ చేసాము, దాని హిస్టరీ, నెక్స్ట్ ఎంత ట్యాక్స్ పడింది, ఇవన్నీ కూడాను దీంట్లోని ఇది కూడాను ఉంటుంది. ఇది కూడాను డిఫరెంట్ వేలోనే ఉంటుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ ఇది పాన్ కార్డు కూడాను ప్రొవైడ్ చేస్తూ ఉంటుందండి. పాన్ కార్డు స్టేటస్, పాన్ కార్డు అన్ని కూడాను ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇన్సూరెన్స్, షేర్ మార్కెట్, నెక్స్ట్ లగ్జరీ బ్యాంక్స్ మాన్యువల్ గా ఏమైనా ఉన్నాయి కదా, దాని లిస్టింగ్ అయ్యిందా లేదా అనేది కూడాను ఇది చూస్తుందండి. ఓకే అండి, ఎన్ఎస్డిఎల్, సిఎస్డిఎల్ గురించి తెలిసింది అనుకుంటాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. నెక్స్ట్ వీడియోలోని ఇది ఎలా లాగిన్ అవ్వాలి, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలోని నేను చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.